గుర్రం జాషువా గారు రచించిన గబ్బిలం అనే పుస్తకం నుంచి ఇది రెండవ పద్యం అన్నమాట. పూప వయసులో వలసపోయిన చక్కని తెలుగు కైతకున్ బ్రాపకమిచ్చినట్టి రఘునాథ నృపాలకు నిలియున్న తంజాపూరి మండలమునకు జక్కగా దక్షిణ భాగ భూములను గాపురముండే నప్పరమ గర్భదరిద్రుడు నీతిమంతుడై. దీని భావం ఏంటంటే, చాలా చిన్న వయసులోనే తన దేశం వదిలి వెళ్లిపోయిన తెలుగు కవిత్వానికి ఆశ్రయం ఇచ్చినటువంటి రంగనాథ రాజు పాలించిన తంజావూరు మండలానికి దక్షిణ భాగాన ఉండే ప్రాంతంలో ఆ నిరుపేద నీతిగా నివసిస్తున్నాడు. సో మనకి ఫస్ట్ లైన్ మొత్తం పక్కన పెట్టుకుంటే రెండో లైన్ లో ఆ ప్రాంతంలో నిరుపేద నీతిగా నివసిస్తున్నాడు అనమాట. సో కాబట్టి ఇక్కడ దళితుడిని గుర్రం జాషువా గారు ఆ ప్రాంతంలో అంటే దక్షిణ భారతదేశంలో దళితుడు నిరుపేదగా ఉండి కూడా నీతిగా బ్రతుకుతున్నాడు అని చెప్పేసి గుర్రం జాషువా గారు ఈ పద్యం ద్వారా మనకి తెలియజేయడం జరిగింది. సో కాబట్టి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.